అందరూ నన్ను వేలెత్తి చూపాల్సిందేనా? ఎందుకు మీరా అలా అంటున్నావు? నీకేం తక్కువని? నువ్వు నా కూతురివమ్మా. ఏమోనమ్మా, నా బిడ్డని చూస్తుంటే భయం వేస్తోంది. తనకు తండ్రి పేరు లేదు, నాకొక భర్త నీడ లేదు. ఈ సమాజం ముందు నేనెప్పుడూ ఒక ప్రశ్నార్థకమేనా? నాకు బ్రతకాలనుందమ్మా, కానీ అందరిలా తలెత్తుకుని బతకాలనుంది. మీరా, ధైర్యంగా నిలబడు తల్లి. మనుషులన్నాక తప్పులు అందరూ చేస్తారు. ఎవరు చేయరు చెప్పు? కానీ ఆ తప్పుని మనం ఎంత హుందాగా దిద్దుకున్నాం, ఎంత ధైర్యంగా నిలబడ్డామన్నదే ముఖ్యం. తెలిసి తెలియని వయసులో నువ్వు చేసిన ఆ ఒక్క పొరపాటుకి ఇప్పటికీ నువ్వు భారీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నావు. అది చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. ఇన్నాళ్ళు నా గురించి నేను ఆలోచించుకోలేదమ్మా. నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, నా బిడ్డ కోసమే బతికాను. అంశు బాగుంటే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు నాన్న నా పక్కనున్నప్పుడు నాకు కొత్త ఆశలు పుడుతున్నాయి. మొదటిసారి నాకు కూడా ఒక కుటుంబం ఉండాలి, గౌరవం ఉండాలి అనిపిస్తుంది. మంచి ఆలోచనే కదమ్మా. ఇందులో తప్పే ఉంది నందిత. తను అడిగేది గౌరవం కదా, ఆస్తిపాస్తులు కాదు కదా. అవును, నిజమే. అమ్మా, వసుంధరిని ధృవ అసలు ముట్టుకోలేదని తెలిసాక నా గురించి కూడా ఆలోచిస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకో నా మనసు ఆగడం లేదు. మీరా, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకమ్మా అలా చూస్తావు? నాకు సంతోషంగా బతికే హక్కు లేదా? నా బిడ్డకు తన తండ్రిని ఇచ్చే హక్కు లేదా? నేను ఇలా ఆలోచించకూడదా అమ్మా? మీరా, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు నీకుంది, నేను కాదన్ను. కానీ ఇంకొకరి జీవితాన్ని లాక్కొని నువ్వు బతకాలనుకోవడం తప్పు తల్లి. ఆ హక్కు నీకు లేదు. నందిత, నువ్వు ఎప్పుడు ఇంతే. పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తావు తప్ప నీ సొంత రక్తం గురించి ఆలోచించావు. సరే అమ్మా, ఆశపడటం తప్పని ధృవ నాకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే నేను కూడా ఆడపిల్లనే కదా, ఎక్కడో నాకు ఒక గూడు ఉంటే బాగుండు అనిపించింది. అందరూ నన్ను నీచంగా చూడటం మానేసి గౌరవంగా పలకరిస్తే ఎంత బాగుంటుందోనని ఆశపడ్డాను. కానీ నాది ఒంటరి ప్రయాణమని అర్థమైంది. మళ్ళీ అనాథనైపోయినట్టు అనిపిస్తుందమ్మా. ఇంకా చాలా అనిపిస్తాయి మీరా. నీ పరిస్థితి చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది. నాకు ఈ అనాథ ఫీలింగ్ అలవాటైపోయింది. ఆ ఫీలింగ్ మన మీరాకు కూడా అలవాటైపోతుందేమోనని నాకు భయం వేస్తుంది నందిత. ఎందుకంటే అలా అంటారు? కాకపోతే ఇంకేంటి నందిత, మీ అన్నయ్య ఉన్నాడు, ఆయన అంతా చూసుకుంటాడని అని నమ్మి నా జీవితాన్ని నాశనం చేశావు. నా వెనుక వీళ్ళ అన్నయ్య గోతులు తీస్తున్నాడని చెప్పినా వినేవాళ్ళు లేరు. నా 20 ఏళ్ల జీవితాన్ని పడంగా పెట్టి జైలు పాలయ్యారు. ఎందుకు నందిత, ఎందుకు? నా పేరు బయటకొస్తే, నేను బతుకున్నానని తెలిస్తే నీకు నా కూతురికి ప్రాణహాని ఉంటుందని భయపడి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? నీకు ఆ వసుంధరకి జరిగే అన్యాయమే కనిపిస్తుంది, కానీ
నీ సొంత కూతురికి జరిగిన అన్యాయం, వాళ్ళు పడుతున్న కష్టం మాత్రం కనిపించదు. మన కలలు మన జీవితానికి దగ్గరకు వచ్చేసరికి నీకు న్యాయం, ధర్మం గుర్తొస్తాయి. ఆ ప్రతాప్ నన్ను చంపాలని చూసినా కూడా, నీ కూతురు ఎక్కడో అనాథగా బతికిందని తెలిసినా కూడా నీకు వాడు చేసిన అన్యాయం మాత్రం గుర్తురాదు. కానీ ఒకటి నదిత, నేనుండగా నా కూతుర్ని అనాథని కానివ్వను. అది కాదండి, నేను చెప్పేది వినండి. అమ్మా, నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి. నాకు విసుగొచ్చేసింది. ఈ నిందలు భరించే శక్తి నాకు లేదు. పాపకు ఆపరేషన్ అయిపోయి తను కోలుకున్నాక నా బిడ్డని మీకు అప్పగించేసి నేను హాయిగా చనిపోతాను. అయ్యో, నాకే బతకొద్దు. ఎక్కడికి పోతావే పిచ్చి తల్లి? సరిపోతే సమస్యలు తీరవు. చూసావా, నీ బిడ్డ ఆపరేషన్కి డబ్బులు ఇస్తామని కబుర్లు చెప్పారు తప్ప ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తీయలేదు. అందుకే నాన్న, నాకు బతుకు మీద ఆశ పోయింది. అమ్మా నందిత, వింటున్నావు కదా? ఇవ చనిపోతే నువ్వు పాపని చూసుకుంటావనుకుంటున్నావా? నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి చోట ఈ పసిది మాత్రం బతికి ఏం చేస్తుంది? ఉండండి. నాన్న, ఏమండి, ఏం చేస్తున్నారు? అయ్యో, ఇక లాభం లేదు. మన ముగ్గురం కట్టకట్టుకుని చచ్చిపోదాం. ఇక్కడ బతికి అవమానాలు పడడం కంటే చావడమే మేలు. అయ్యో, ఏంటండి? ఏమండి, వదలండి. నాన్న, మాట వినండి. అది కరెక్ట్ అమ్మా. మమ్మల్ని ఆపకు. గౌరవం లేని చోట ప్రాణం ఎందుకు? ఆపండి. దేనికోసమేనా ఎన్నాళ్ళు ఎదురు చూసింది? నా కళ్ళ ముందు మిమ్మల్ని చెప్పుకోవడానిక నేనున్నది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరు చెప్పిందే చేస్తాను. చెప్పండి, నన్నేం చేయమంటారు? నంత, నా జీవితం ఎలాగో అయిపోయింది. కనీసం మన కూతురి జీవితం కోసం అయినా ఆలోచించబ్బా. ఆ వసుంధర దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పు. ఏమంటున్నారు? అవునందిత, మన పేర్లు బయటికి రాకూడదని చెప్పు. నీకోసం అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా చేస్తుంది. కొన్ని రోజులు బాధపడినా తనకి ఇంకో జీవితం ఉంటుంది. కానీ మన కూతురికి ధ్రువ తప్ప ఇంకో జీవితం లేదు. ఒకవేళ నువ్వు నా కూతురు కంటే ఆ వసుంధర ఎక్కువ అనుకుంటే ఇక మా చావు మీద చేస్తావు. అలా అనకండి ప్లీజ్, అలా అనకండి. నేను చేస్తాను. నేను వసుంధరతో మాట్లాడతాను. మాట్లాడు. మన కూతురికి న్యాయం చేస్తాను. చెయ్యి.
చూడండి మల్లిక గారు, రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా వచ్చాయి. పాపకి యాక్టియల్ స్పెక్టల్ డిఫెక్ట్ ఉంది. అది విన్నాం డాక్టర్, పూర్తి అవగాహన లేదు. కంగారు పడకండి. వాడుక భాషలో చెప్పాలంటే హార్ట్ గదుల మధ్య చిన్న రంధ్రం ఉంది. సాధారణంగా చిన్న రంధ్రం అయితే కొన్ని జాగ్రత్తలు, హెల్దీ లైఫ్ స్టైల్తో తనంతట అదే మూసుకుపోతుంది. కానీ ఏంటి డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా? రిపోర్ట్స్లో హోల్ సైజు కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంది. కాబట్టి ఆపరేషన్ అవసరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంత చిన్న ప్రాణానికి ఇప్పుడే ఆపరేషన్ అంటే పాపకేమీ ప్రమాదం ఉండదు కదా డాక్టర్? లేదమ్మా, భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ తర్వాత పాప పూర్తిగా కోలుకుంటుంది. మిగతా పిల్లల్లాగే చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆటలాడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, అంతా నార్మల్ అయిపోతుంది. మీరన్నట్టే పాపకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే మనం వీలైనంత త్వరగా ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసుకుందాం మేడం. ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు. మీ తొందర మాకు అర్థమవుతుంది మేడం. కానీ ముందుగా కొన్ని రోజులు పాపని అబ్జర్వేషన్లో ఉంచుదాం. బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి అప్పుడు సర్జరీ ప్లాన్ చేద్దాం. లేట్ చేయడం కంటే కొంచెం ప్రాసెస్ని ఫాస్ట్గా చేయడమే మంచిది. అప్పటి వరకు పాపని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నర్స్, ఆ రిపోర్ట్స్ ఇవ్వు, చెక్ చేయాలి. వసుంధర, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదత్తమ్మా, ఆపరేషన్ అంటేనే భయమేస్తుంది. డాక్టర్ గారు చెప్పారు కదా, అంతా నార్మలే అవుతుంది. నువ్వేం భయపడకు. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అది కాదత్తమ్మా, నందితమ్మకి ఈ విషయం చెప్పాలి. కానీ నందితమ్మ మీతో నాతో ఇద్దరితో మాట్లాడడం లేదు. చాలా బాధగా ఉంది. నందితమ్మ ఒక్కసారి చెప్పుకునే అవకాశం ఇస్తే బాగుండు. చూడు వసుంధర, ఇక్కడ నందిత ఎవరితో మాట్లాడాలి, ఏం చెయ్యాలి అన్న విషయం నందిత ఆలోచించుకోవడం లేదు వసుంధర. ఆ దాస్ కంట్రోల్ చేస్తున్నాడు. అది నందితకి ఎప్పుడు అర్థమవుతుందో. సర్లే, మీరాని పిలిచి ఈ విషయం చెప్పి రేపు పాపని ఇక్కడికి తీసుకొచ్చి ఈ టెస్ట్లన్నీ చేయిద్దాం. తర్వాత వాళ్ళొక్కసారి డాక్టర్తో మాట్లాడితే డేట్ ఫిక్స్ అవుతుంది. మీరు చెప్పింది నిజమే అత్తమ్మ. ఎంత త్వరగా ఆపరేషన్ పూర్తయితే మనకంత ప్రశాంతత. పద వెళ్దాం. నువ్వు చాలా మంచిదానివి వసుంధర. నీ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో. ఓయ్, మరి నేను మంచిదాన్ని కాదా? ఎందుకు తెలియట్లేదు అత్తమ్మ. పాపని చూస్తే ఏదో పెద్ద ట్రామాలో ఉందనిపిస్తుంది. మనం మామూలుగా పట్టుకోవాలని చూసినా ఎవరో కొట్టబోతున్నట్టుగా కంగారు పడిపోతుంది.
అత్తమ్మా ఎందుకో తెలీదు, పాపని పట్టుకుంటే నన్ను నేను పట్టుకున్నట్టే ఉంది. ఒక జీనీ లాగా, ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. నా మీద కోపం పోయిందా నాన్నమ్మకి? అంశు, నీకెవరు చెప్పారమ్మా నీ మీద కోపం అని? నీ మీద నాకే కోపం లేదు, అలాంటిదేం లేదమ్మా. అంశు, మనం ఒక పని చేద్దామా? అత్తమ్మని కూడా మనం ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసుకుందాం. ఏమంటావ్? అప్పుడు నీకు భయం ఉండదు. నాన్నమ్మ బయటికి వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేసి మనకు కావాల్సినవి తెప్పించుకోవచ్చు. అవునా, నాకేం కావాలన్నా ఇస్తారా? నిజంగా నువ్వు అడుగు, నీకేం కావాలో. నేను ఒక ట్రిక్ చెప్పనా? నేనంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే ఇష్టం. ఒకసారి వెళ్ళి హగ్ చేసుకో. నేను జీనీ మ్యాజిక్తో అత్తమ్మ నన్ను హగ్ చేసుకున్నాను అనుకొని నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తుంది. ఓకేనా? డీలా? డీల్. మరి వెళ్ళి హగ్ చేసుకో, వెళ్ళు. నిజమే వసు, అచ్చ నిన్ను కౌగిలించుకున్నట్టే ధైర్యంగా ఉంది. అత్తమ్మ, అంశు మనతో ఫ్రెండ్ అయిపోతే భలే భలే పేర్లు పెడుతుంది తెలుసా? అవునా? అవును. మరి నాకేం పేరు పెడతావు? మళ్ళీ పాతకాలం పేర్లా ఉందిరా. మల్లిక. లికా. అస్సలు బాలేదు. మకా. ఇది బాలేదు. నీ పేరే చిన్నది, అందులో ఏం కట్ చేస్తాం? ఒక పని చేద్దాం. నాయనమ్మ కదా, నాని అని పిలవనా? సరే, అలాగే పిలు. అత్తమ్మ, చెప్పానా చాలా బాగా పేర్లు పెడుతుందని? నీనే నా నీనా, నీనే నా నీనా. చాలేవే నీ అల్లరి. ఇంట్లో ఒక పిల్లుందో ఇద్దరు పిల్లలున్నారో అర్థం కావడం లేదు. సార్, మీరు కూడా పాపని పట్టుకుంటారా? నన్ను పట్టుకున్నట్టుంటుంది. నాకెవరిని పట్టుకోవాలనిపిస్తే వాళ్ళని పట్టుకుంటాను. వాళ్ళని తలుచుకుని ఇంకొకరిని పట్టుకోను. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ పిల్ల కూడా వెళ్ళి ఆ వసుంధరకి క్లోజ్ అయిపోతుంది. ఆ నందిత కూడా మనల్ని గుడ్డిగా నమ్మేసినట్టుగానే ఉంది. కానీ విషయం ముందుకు వెళ్ళటం లేదు. నందిత వెర్రి బాగుంది. మన మీద నమ్మకమే తన బలహీనత. కానీ ధ్రువ అలా కాదు. వాటిని అదుపు చేయడానికి కొంచెం శ్రమ పడాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నాకు తెలుసు దాస్ అంకుల్, నా పనేంటో నాకు తెలుసు. ఆ ధ్రువ ఆస్తిని మాత్రమే కాదు, వాడే నవ్వాలలో పడాలి. అప్పుడు చూపిస్తా మీరా అంటే ఏంటో. అన్నీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మీరా. ఆ వసుంధర ఇంటికి పెద్ద బలం. వాళ్ళ కోసం తను ఎంత బాధైనా భరిస్తుంది. ఎందుకంటే
ఆ బాధ కన్నా ఈ వసుంధరకి వీళ్ళతో బంధం ముఖ్యం కాబట్టి ఈ వసుంధర ఇంటిలో నుండి వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ ఈ ఇల్లు హోటల్లాగా మారిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎందుకొస్తారో అర్థం కాని గందరగోళంలా అప్పుడు మన పని ఈజీ అవుతుంది. ఇప్పుడు నువ్వు వసుంధర ఇంట్లో నుంచి వెళ్ళడం ఎలా అని ఆలోచిస్తున్నావా, లేకపోతే ఆ వసుంధరకి సన్మాన సభ పెడుతున్నావా? ఆ వసుంధర వెళ్ళే పని నందిత చూసుకుంటుంది, కానీ నువ్వేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఆ వసుంధరకి అసలు కోపం రాదు, ఎందుకంటే ఒక విషయాన్ని అన్ని వైపుల నుండి ఆలోచిస్తుంది. తనని డీల్ చేసి వేస్ట్. ఇక మల్లిక, నువ్వు ఎంత పెద్ద సమస్య సృష్టిస్తే అంత పొదురుగా తన మైండ్ పరిగెడుతుంది. ఇక మనకున్న ఒకే ఒక ఆప్షన్ ధ్రువ. ధ్రువాన్ని ఇందాక డీల్ చేయాలంటే శ్రమ పడాలన్నావు. ధ్రువ ఎంత తెలివైన వాడో అంత ఎమోషనల్ కూడా. తనకి కోపం వస్తే వెనక ముందు ఆలోచించడు. తనకేమనిపిస్తే అలాగే రియాక్ట్ అవుతాడు. తర్వాత సిచ్యుయేషన్స్ని డీల్ చేస్తాడు. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత మే 4 విజేత జి శ్రీలక్ష్మి, చింతల్, హైదరాబాద్. బహుమతి అందిస్తున్న వారు తుమ్మిడి బ్రదర్స్, విశాఖపట్నం. ధ్రువనే మెంటల్గా నేను డిస్టర్బ్ చేస్తాను, ఫిజికల్గా నువ్వు డిస్టర్బ్ చేయి. ఆ కుటుంబం ఏదో ఒక విధంగా ఇబ్బంది పడాలి.